వసంతవల్లరికి స్వాగతం. ఇవాల్టి వసంతవల్లరిలో శ్రీమతి గంటి ఉషాబాల గారు రచించిన కథ అప్పితాత వింటారు. కారు మబ్బుల్ని తప్పించుకుంటూ కిందకు జారుతున్న వర్షపు బిందువుల్ని చూస్తూ ఏదో ఆలోచనలో పడ్డాను. ఒక ప్రముఖ రచయిత్రి చెప్పినట్టు, మామూలు మనిషి మనీషిగా మారి మన మనసుల్లో స్థానం సంపాదించాలంటే ఏవో గొప్ప గొప్ప పనులేమీ చేయక్కర్లేదు. ప్రభుత్వాన్ని నుంచో మరేవో సంస్థల నుంచో పురస్కారాలు పొందక్కర్లేదు. ఎవ్వరికీ హాని తలపెట్టకుండా తనకు చేతనైనంత పరోపకారార్థం బతికే వ్యక్తి కూడా మహాత్ముడే. అలాంటి మహాత్ముల కోవలోకే వస్తాడు మా అప్పితాత. అతను గతించి 25 ఏళ్లు దాటినా ఆ జ్ఞాపకాలు మాత్రం నా మస్తిష్కంలో ఎంతో తాజాగా ఉన్నాయి. నా కొడుకుని మొదటిసారి స్కూల్లో దింపినప్పుడు, వేసవి సెలవుల్లో వాణ్ణి టెన్నిస్ కోచింగ్లో చేర్చినప్పుడు, ఇంట్లో వాడికి నేనే స్నేహితుడినై ఆడించినప్పుడు, వాణ్ణి మొదటిసారి స్విమ్మింగ్ పూల్లో దింపినప్పుడు, ఇలా నా జీవితంలోని ప్రతి ఘటనలోనూ నాకు అప్పితాతే గుర్తొస్తూ ఉంటాడు. అప్పితాత నాకే కాదు, ఆ ఊళ్ళో ఎంతోమంది పిల్లలకి దేవుడిచ్చిన కానుక. ఈ గజిబిజి బ్రతుకుల్లో ఎన్నో నిద్రలేని రాత్రుల జాబితాలోకి ఈ రాత్రి చేరుతుందిలే అనుకుంటూ అప్పితాతతో గడిపిన ఆ కమ్మని జ్ఞాపకాలను ఆహ్వానించాను. అది గోదావరి జిల్లాలలోని ఓ పల్లె పట్నం కాని ఊరు. ఓ చక్కెర ఫ్యాక్టరీ, చుట్టూ చెరుకు తోటలు, ఓ హై స్కూలు, 2 టూరింగ్ టాకీస్లు. ఇవి ఆ ఊరి ముఖ చిత్రం. మేము ఆ ఫ్యాక్టరీ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. అక్కడి స్కూల్లోనే 6వ తరగతి చదివేవాణ్ణి. నేను, చెల్లి, అమ్మ, నాన్న, ఇదే మా కుటుంబం. పెద్దగా ఎవరూ బంధువులు ఇంటికొచ్చిన జ్ఞాపకం లేదు. దానికి కారణం అమ్మా నాన్నలది పెద్దల ఆశీస్సులు లేని వివాహం అవడమే. అందరిళ్ళకి ఏ పండక్కో పబ్బానికో అమ్మమ్మలు, తాతయ్యలు, అత్తయ్యలు, మావయ్యలు ఇలా ఎవరో ఒకరు వచ్చినా మన ఇంటికి ఎవరూ ఎందుకు రారు అంటూ గొడవ చేసేవాణ్ణి. అమ్మ ఏదో చెప్పడానికి ప్రయత్నించేది, కానీ నా చిట్టి బుర్రకు అవేవి ఎక్కేవి కావు. పక్కింటికి బంధువులు వస్తే నేను వాళ్ళింట్లోనే ఉండిపోయేవాణ్ణి. ఆ ఇంట్లోని చిట్టిబాబుకి ఆ వచ్చిన వాళ్ళు ఏ వరుస అయితే నాకు అదే వరుస. పాపం వాళ్ళంతా కూడా నన్నెంతో ఓర్పుతో భరించేవారు. చిట్టిబాబుతో పాటు నాకు తాటితాండ్రో, కొబ్బరిగుడ్లో, తేగలో ఇచ్చేవారు. ముఖ్యంగా చిట్టిబాబు వాళ్ళ తాతగారు వాడికంటే కూడా నన్నే ఎక్కువ ముద్దు చేసేవారు. ఒళ్ళో కూర్చోపెట్టుకుని కాశీమజలీ కథలు, తెనాలి రామలింగడి చమత్కారాలు ఆసక్తిగా చెప్పేవారు. ఒక్కోసారి నన్ను చూసి చిట్టిబాబు కోపం వచ్చేది. ఆయన మా తాత, నువ్వు పో అంటూ నన్ను ఆయన ఒళ్ళోంచి తోసేసేవాడు. నేను కూర్చోవాలి అక్కడ, నువ్వు కాదు అనేవాడు కూడా కోపంగా. ఆయన పాపం మా ఇద్దరిని చెరవతొడ మీద కూర్చోపెట్టుకుని కథలు చెప్పేవారు. వాడు మాత్రం నన్ను కొరకొరా చూస్తూ, నీకు తాత లేడుగా అంటూ వెక్కిరిస్తూ చంకలు గుద్దుకునేవాడు. వాడలా అనేసరికి నాకు ఏడుపు వచ్చేది. ఇంటికొచ్చి నాకు తాత కావాలి అంటూ కాళ్ల నేలకేసి బాదుకుంటూ మారం చేసేవాణ్ణి. చాక్లెట్లు, బిస్కెట్లు అయితే తెచ్చిస్తాను గాని తాతను ఎక్కడి నుంచి తెస్తాన్రా అనేది అమ్మ. కాస్త నెరిసిన జుట్టు, పంచకట్టుతో ఉన్న ఏ మనిషినైనా చూస్తే ఈయనే మా తాత అయితే ఎంత బావుణ్ణు అని ఊహించుకునేవాణ్ణి. ఆయన చిటికిన వేలు పట్టుకుని నడుస్తున్నట్టు, ఆయనతో కోతి కొమ్మచ్చిలాడుతున్నట్టు, నాన్న కోపం వచ్చి కొట్టినప్పుడు ఆయనొళ్ళో దూరి దాక్కున్నట్టు, ఇలా రకరకాలుగా ఊహించుకునేవాణ్ణి. ఏమిటో అమ్మా నాన్న కావలసినవన్నీ సమకూర్చినా నాకు మాత్రం తాత లేని లోటు ఆ వయస్సులో నా చిన్ని బుర్రని తోలుస్తూనే ఉండేది. రాత్రి ఇంటి ముందుకొచ్చే మాదా కబళం వాణ్ణి కూడా వదిలేవాణ్ణి కాదు. వాడికి గిన్నెలో ఇంత అన్నం వేసి వీధి గుమ్మంలో వాడితో ఏదో ఒకటి మాట్లాడేవాణ్ణి. ఓసారి వాడు చలికి వణుకుతుంటే నేను కప్పుకునే దుప్పటి ఎవ్వరూ చూడకుండా వాడికి ఇచ్చేశాను. దుప్పటి కనబడకపోతే అమ్మ ఇల్లంతా వెతికింది, చాకల్ని కూడా అడిగింది. నాకు తెలియదమ్మా అన్నాడు వాడు. ఆ తర్వాత ఆ దుప్పటి కప్పుకుని వచ్చిన ఆ మాదా కబళం అబ్బాయిని చూసి ఆశ్చర్యపోయింది అమ్మ. తేలుకుట్టిన దొంగల వాడి వెనకే దాక్కున్నాను నేను. పెద్ద దానకర్ణుడు బయలుదేరాడండి అంటూ ముద్దుగా విసుక్కునేది అమ్మ. అలా తాత కోసం నేను కలలు కంటున్న వేళ ఓ రోజు మధ్యాహ్నం నాన్న ఇంటికి భోజనానికి వస్తూ ఒక ఆయన్ని వెంట పెట్టుకుని వచ్చారు.
సగం నెరిసిన జుట్టు, మోకాల మీదికి మడిచి కట్టిన ముతక పంచె. కూలినాలి చేసుకునేవాళ్ల ఉన్నాడు. ఎవరైతేనే తాత వయస్సు. అతన్నే ఆసక్తిగా గమనించసాగాను. ఇతను ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటాడు. తోట పని, ఇంటి పని చేస్తూ మీకు సహాయంగా ఉంటాడు అన్నారు గంభీరంగా నాన్న. ఇక నా ఆనందానికి అవధుల్లేవు. మా ఇంటికి ఒక తాత వచ్చాడు, భలే 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 అని చప్పట్లు కొడుతూ. నీ పేరేంటి తాత అన్నాను కుతూహలంగా. అప్పల నరసింహబాబు అన్నాడు గుబురు మీసాల చాటు నుంచి నవ్వుతూ తాత. అమ్మో, అంత పెద్ద పేరు నేను పలకలేను. అప్పి తాత అని పిలుస్తాను, సరేనా అన్నాను పెద్ద ఆరిందాల. ఓ సరే బాబో, నువ్వు ఎలా పిలిచినా నేను పలుకుతా అంటూ నా బుగ్గ మీద ఆప్యాయంగా చిటిక వేశాడు అప్పితాత. మా ఇద్దరిని నాన్న మురిపెంగా చూడ్డం నాకు సంతోషం అనిపించింది. అది మొదలు మాకన్నీ అప్పితాతే. మొత్తం తోట పనంతా చేసేవాడు, మొక్కలకి నీళ్లు పెట్టేవాడు, కలుపు తీసేవాడు, అవసరమైన మొక్కలకి ఎరువులు వేసేవాడు. గులాబీలు, చామంతులు, మల్లెలు, సంపెంగలు, సన్నజాజులు, రకరకాల పూల మొక్కల్ని పాతి పూయించేవాడు. ఇంకా పళ్ళు, కూరగాయల మొక్కలతో మా తోట కళకళ్ళాడ్డం మొదలెట్టింది. సాయంత్రం బండించి కూడా నన్ను చెల్లిని తాతే ఇంటికి తీసుకొచ్చేవాడు. ఇంటికొచ్చాక మాతో బోలెడన్న ఆటలాడేవాడు. మా ఇంట్లో పండిన అరటి గెలలు అత్తాలుగా కోసి నేను అప్పితాత మా వీధంతా పంచేవాళ్ళం. అందరూ పళ్ళ రుచి బాగుందంటూ పొగుడుతుంటే నేను గర్వంగా అప్పితాత వైపు చూపించేవాణ్ణి. ఇక ఆదివారం నాడు నాకు ఒళ్ళంతా నువ్వుల నూనె రాసి, మర్దనా చేసి, నలుగు పెట్టి తలారా స్నానం చేయించేవాడు. సాయంకాలం చెరుకు గడలు పై తొక్క తీసి ముక్కలుగా చేసి, తినండయ్యా పళ్ళకి బలం అంటూ ఇచ్చేవాడు. రాత్రిపూట మా ఇంట్లో ఉన్న పెరటి గదిలోనే పడుకునేవాడు అప్పితాత. ఇంకా బట్టలు ఉతకడం, ఆరిన బట్టల్ని శుభ్రంగా మడత పెట్టడం, బజార్ నుంచి సామాన్లు తేవడం, మిల్లుకు వెళ్ళి పిళ్ళు పట్టించుకురావడం, ఇలాంటి పనులెన్నో చేసేవాడు. అమ్మ భోజనం వడ్డించి తాత గదిలో పెట్టమనేది. తాత భోజనం అయ్యే వరకు అక్కడే కూర్చునేవాణ్ణి. బోలెడన్ని కబుర్లు చెప్పేవాడు. లోనకెళ్ళి బువ్వు తిను బాబు అని ఎన్నిసార్లు తాత చెప్పినా కదిలేవాణ్ణి కాదు. తాతకి చదరంగం కూడా వచ్చు. అప్పుడప్పుడు మాకు చదరంగం కూడా నేర్పేవాడు. అమ్మో, అప్పితాత చూడ్డానికి అలా ఉంటాడు కానీ ఎత్తులు వేయడంలో దిట్ట. అలాంటి మెలకువలన్నీ నాకు పట్టుబడే వరకు నేర్పించాడు. ఇప్పుడు నా కొడుకు అండర్ 18 చెస్ ఛాంపియన్షిప్ స్టేట్ లెవెల్లో ఉన్నాడంటే ఆనాడు అప్పితాత నాకిచ్చిన తర్ఫీదేను. ఇంకా శారీరకంగా ఆరోగ్యాన్ని పెంచే ఆటలు కూడా మా చేత ఆడించేవాడు. ఆదివారం మధ్యాహ్నం అప్పుడప్పుడు ఎర్ర చెరువులో ఈతకి తీసుకెళ్లేవాడు. మెల్లగా చెరువులో దింపి ఈత నేర్పించేవాడు. మొదట్లో ఈత కొట్టడానికి నాన్న ఒప్పుకోలేదు. కానీ అప్పితాతే నాన్నను ఒప్పించి నాకు ఈత ఇష్టం అని చెప్పి నేర్పించేవాడు. నేనున్నాను కదా బాబయ్య, ఆరికే ప్రమాదం జరగదు అంటూ నచ్చ చెప్పేవాడు. ఈసారి చిట్టిబాబు వాళ్ళ ఇంటికి వాళ్ళ తాతయ్య వచ్చినా నేను వెళ్ళలేదు. రాలేదేరా అని అడిగిన చిట్టిబాబుతో, మా ఇంట్లోనూ అప్పితాత ఉన్నాడుగా నాకు కథలు చెప్పడానికి, నన్ను ఆడించడానికి, ఇక మీ తాతతో నాకేం పని అన్నాను దుడుకుగా. వాడింత మొహం చేసుకుని వెళ్ళిపోయాడు. మర్నాడు మళ్ళా వచ్చి, నువ్వు మా తాత అంటూ మురిసిపోతున్న అప్పితాత ఎవరో తెలుసా? ఫ్యాక్టరీలో పంచదార బస్తాలు మోసే కూలోడట అన్నాడు వెటకారంగా. అయితే ఏమిటిట అన్నా నేను కోపంగా. మిల్లులో పనిచేసే కూలివాణ్ణి చూసి తాత అంటావేమిట్రా? మా తాత అయితే స్కూల్ హెడ్ మాస్టరు తెలుసా అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. చిట్టిబాబు మీద నాకు కోపం వచ్చింది. ఏడుస్తూ లోపలికెళ్ళి నాన్నగారితో వాడు అన్న మాటలు చెప్పాను. నా కన్నీళ్లు తుడుస్తూ, చిట్టిబాబు చెప్పింది నిజమే నాన్న, అప్పితాత బస్తాలు మోసే బంటావాడే. అయితేనేమి తాత కాకూడదా? అప్పితాతకి నీలాంటి మనవడు ఉండేవాట. వాళ్ళ అమ్మా నాన్న పొలంలో పనిచేసుకుంటూ ఉంటే పిడుగుపడి చనిపోయారట. అప్పుడు ఆ పిల్లాడిని అప్పితాతే తన దగ్గరికి తెచ్చుకొని చక్కగా పెంచుతున్నాడు. అయితే విధి వక్రించి ఓ రోజు ఈతకి చెరువుకు వెళ్ళిన అప్పితాత మనవడు శవమై పైకి తేలాడట. అప్పటినుంచి అప్పితాత తిండి తిప్పలు మానేసి మనవడి కోసం తెగ బెంగపడుతుంటే నేనే అతన్ని ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పారు. ఇది విన్నప్పటి నుంచి అప్పితాత అంటే నాకు మరింత బంధం ఏర్పడింది.
అమ్మా నాన్ననైనా వదిలి ఉండేవాణ్ణి కానీ అప్పితాతను మాత్రం వదిలేవాణ్ణి కాదు. అప్పితాత నాకు ఈత, బెల్లం కూడా ఆడడం కూడా నేర్పించాడు. పనస తొనలు ఒలిచి పెట్టేవాడు. చెరగ్గడలు పైన చెక్కు తీసి ముక్కలుగా కోసి ఒక్కొక్కటి నోటికి అందించేవాడు. ఇలా ఆనందంగా రోజులు గడిచిపోతున్న వేళ ఓ రోజు చెల్లాయి పుట్టినరోజని అమ్మ వేసిన గొలుసు చెల్లి మెళ్ళలోంచి మాయమయ్యింది. అదెక్కడ పడేసిందో కనబడలేదు. బంగారాన్ని చాలా అపురూపంగా చూసుకునే రోజులవి. అమ్మ చెల్లాయిని, ఎక్కడ పడేశావే 2 తులాల గొలుసు అంటూ వీపున 2 దెబ్బలేసింది. నాకు తెలీదమ్మా అంటూ ఏడుపు లంకించుకుంది చెల్లాయి. చెల్లిని కొట్టడం నాన్నకి ఇష్టం ఉండదు, అందులోనూ పుట్టినరోజున. కొడితే గొలుసు దొరుకుతుందా? చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది చెప్పు? ఇంటికి ఎవరొస్తున్నారో పోతున్నారో చూసుకోనక్కర్లేదా అంటూ గయ్యమని అంతెత్తును లేచారు నాన్న. నాన్న అరుపులు వింటూ కూరల సంచితో లోపలికొస్తున్న అప్పితాత, ఏటైనాది బాబో అని భయంగా అడిగాడు. నాన్నగారికి అంత కోపం రావడం నేనెప్పుడూ చూడలేదు. మరి ఏం లేదయ్యా, చంటిదాని మెళ్ళో గొలుసు కనిపించడం లేదు, ఎక్కడో పోయింది, నువ్వేమైనా చూసావా విసురుగా అడిగారు నాన్న. అలా అడిగేసరికి బిత్తరపోయాడు అప్పితాత. నాకేంటి తెలదు బాబయ్యా, నేను అసలు చూడనే లేదు అయ్యా, నేను చూడలేదు బాబో అన్నాడు తాత. ఏమో, ఎవరికెప్పుడు ఎలాంటి బుద్ధి పుడుతుందో, నమ్మకంగా ఉంటూనే వెనకాల గోతులు తీసేవాళ్ళని ఎంతమందిని చూడలేదు అన్నారు నాన్న కాస్త కోపంగా. ఆ రోజు నాన్న అలా ఏ చికాకులో ఎందుకు మాట్లాడారో నాకు అర్థం కాలేదు. బాబో, కూటికి పేదోళ్ళం కానీ గుణానికి కాదయ్యా. అయినా నానేటి చేసుకుంటానయ్యా బంగారాన్ని, నేనెవరికి ఇస్తాను బాబో? దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నానయ్యా, నాకు తెలదు బాబా అంటూ తెచ్చిన సంచిని అక్కడే వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి రాలేదు. తర్వాత చెల్లాయి గొలుసు అది విప్పిన గౌన్లోనే దొరికింది. అప్పితాత కనబడకపోయేసరికి నాన్న చాలా పశ్చాత్తాపడ్డారు. అనవసరంగా నోరు జారి తాతను అనుమానించానని ఎంతో బాధపడ్డారు. ఏం లాభం, ఎంత వెతికినా అప్పితాత జాడ కనబడలేదు. తాత మీద బెంగతో చాలా రోజులు నేను బడి మానేశాను. మా నాన్న ఎంతో కష్టపడి తాతను మరిపించి నేను మళ్ళీ బడికి వెళ్ళేటట్టు చేశారు. ఇక మెల్లగా చదువులో పడ్డాను. ఓ రోజు బడి వదిలాక చిట్టిబాబు నా దగ్గరకు వచ్చి, ఒరేయ్, ఈతకి వెళ్ళి ఎన్నాళ్ళయిందిరా, వెళ్దాంరా అన్నాడు. వద్దురా, నాకు రావాలని లేదు అన్నాను నేను. ఏం కాదురా, ఎన్నాళ్ళని ఈతకి రాకుండా ఉంటావు, ఈత కొడితే ఎంత హాయిగా ఉంటుందని అంటూ నన్ను ఎర్ర చెరువుకి లాక్కెళ్ళాడు. వర్షాకాలం కావడంతో చెరువు నిండుకుండలా ఉంది. ఒక క్షణం దిగడానికి భయమేసింది. చిట్టిబాబు బలవంతంగా నన్ను దింపాడు. కాసేపు కేరింతలు కొడుతూ ఈత కొట్టాను. మరి కాసేపటికి కాళ్లను ఎవరో లాగేస్తున్నట్టు, శరీరం ఎక్కడో కూరుకుపోతున్నట్టు, ప్రాణం పోతున్నట్టు అనిపించింది. లేని ఓపిక తెచ్చుకుని మునిగిపోతున్నానని అర్థమై అప్పితాతా అంటూ గట్టిగా అరిచా. అంతే. ఆ తర్వాత నాకేమీ తెలీదు. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి ఆసుపత్రిలో ఉన్నాను. అమ్మా నాన్న కన్నీళ్లతో నన్నే చూస్తూ నిలబడ్డారు. తర్వాత కొన్నాళ్లకి కోలుకున్నాను. ఓ రోజు ఇంటికొచ్చిన చిట్టిబాబుతో ఆ రోజు నేను ఎలా బతికానురా అని అడిగాను. వాడు నీళ్లు నములుతూ, నేనే రా నిన్ను ఒడ్డుకు ఈడ్చుకొచ్చాను అన్నాడు తడబడుతూ. అబ్బో, నీకంత బలం లేదు కానీ నిజం చెప్పో అన్నాను దబాయిస్తూ. అప్పుడు వాడు మెల్లిగా చెప్పసాగాడు. ఒరేయ్, ఆ సమయంలో దేవుడు వచ్చినట్టే ఆ దారిలో వెడుతున్న అప్పితాతే కాపాడాడురా నిన్ను. నువ్వు వేసిన కేకకి పరిగెత్తుకొచ్చి నీళ్లల్లో అమాంతం దుంకి నిన్ను ఒడ్డుకు చేర్చి తాను ప్రాణం వదిలేశాడురా. అప్పటికే అప్పితాత జబ్బున పడ్డాట. తాత పోయే ముందే అక్కడికి చేరుకున్న మీ నాన్నను చూసి దండం పెడుతూ, ఆ గొలుసు సంగతి తనకు అస్సలు తెలీదు అంటూ ప్రాణాలు వదిలేశాడురా. ఇదంతా నీకు తెలిస్తే నువ్వెక్కడ బెంగపడతావోనని ఈ విషయం నీకు చెప్పనివ్వలేదు మీ నాన్న. పైగా అప్పితాతకి దహన సంస్కారాలు కూడా మీ నాన్నగారే దగ్గరుండి చేయించారు తెలుసా? తటపటాయిస్తూనే అంతా చెప్పాడు. నా కళ్ళ ముందు
నా ప్రాణదాత అప్పితాత రూపం విశ్వరూపమై భూమి ఆకాశాలంతా నిండిన భావన. ఈ సంఘటన తర్వాత నాన్న కూడా బాగా కృంగిపోయారు. ఇది జరిగిన కొన్నాళ్లకే మాకు ఆ ఊరు నుంచి బదిలీ అవడంతో బరువెక్కిన గుండెలతో అందరికీ వీడుకోలు పలికాను. కాలం ఎంతటి లోతైన గాయాన్నైనా మాన్పగలుగుతుందన్నట్టు కొత్త ఊరు, పరిసరాలు, స్నేహితులు, పెరుగుతున్న వయస్సు ఇలా నా జ్ఞాపకాల పొరల్లో అప్పితాత మెల్లగా మరుగున పడసాగాడు. కానీ ప్రతి కార్తీక పౌర్ణమి రోజున అదే అప్పితాత నన్ను బతికించి తాను తనువు చాలించిన రోజున మాత్రం అతని జ్ఞాపకం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. మర్నాటి నుంచి మళ్ళీ మామూలే. కానీ అప్పితాత జ్ఞాపకార్థం ఏదో చెయ్యాలనే తపన ఎప్పుడూ నా మెదడుని తొలుస్తూనే ఉంటుంది. ఆర్థికంగా బాగా పుంజుకున్నవాణ్ణి కదా, తలుచుకుంటే ఏదైనా చెయ్యొచ్చు. అలా ఆలోచిస్తూ ఆ ఊళ్ళో ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్న చిట్టిబాబుని సంప్రదించాను. నా ఆలోచన కూడా చెప్పాను వాడితో. చిట్టిబాబు కూడా చాలా సంతోషించాడు నా ప్రతిపాదనకి. తనకి చేతనైన సాయం తప్పకుండా చేస్తానని మాటిచ్చాడు కూడాను. మా ప్రణాళిక ప్రకారం త్వరలోని ఆ ఊళ్ళో అప్పితాత పేరుతో ఒక పెద్ద కార్పొరేట్ స్థాయి సదుపాయాలున్న హైస్కూల్ని, ఆసుపత్రిని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను. గుర్రపు డెక్కతో నిండిపోయిన ఎర్ర చెరువుని బాగు చేయించి దాని చుట్టూ సిమెంటు చపటా కట్టించి పిల్లలు భద్రంగా ఈత కొట్టుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేయించాలని అనుకున్నాను. ఆ ఆలోచన నాకు ఏనుగెక్కినంత బలాన్నిచ్చింది. ఆనందంతో బాల్కనీలో నిలబడి చూస్తున్నాను. కిందనున్న టెన్నిస్ కోర్టులో టెన్నిస్ ఆడుతూ ఓసారి పైకి నన్ను చూసిన నా 13 ఏళ్ల కొడుకు నాతో అన్నాడు, డాడీ, నాతో ఆడుతున్న ఈ తాతగారు ఎవరో తెలుసా? 503లో ఉండే నా ఫ్రెండ్ సచిన్కి గ్రాండ్ పా అని. ఆయన్ని చూస్తే ప్యాంటు షర్టు వేసుకున్న అప్పితాతే, నీ కొడుకుతో కూడా నేను ఆడుతున్నాను బాబు అన్నట్టుగా అనిపించింది ఒక్క క్షణకాలం నాకు. అదండి అప్పితాత కథ. రచన శ్రీమతి గంటి ఉషాబాల. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.